థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డాక్టర్ అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. సో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నిర్ణయం ఉండబోతోంది, వేటు వేయబోతున్నారు, సస్పెన్షన్ జరగబోతోంది పార్టీ నుంచి. ఇవన్నీ నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి చర్చ. బట్ ఊహాజనితాలన్నిటికీ ముఖ్యమంత్రి చెక్ పెట్టారు. అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. అధిష్టానమే చూసుకుంటే ఎమ్మెల్సీలు అంతా వచ్చి సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు పార్టీ లైన్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టినట్ట, పార్టీ లైన్ వాళ్ళు కూడా దాటినట్టుగా చూడాలా? సో మీ అనాలిసిస్ ఏం సార్? దీన్ని ఎట్లా కనిపిస్తోంది ఎపిసోడ్లో? ముఖ్యమంత్రి చాలా మెచ్యూరిటీగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి రాగానే బర్తరఫ్ చేస్తుంటే ముఖ్యమంత్రి కోపంతో చేసిండు, ముఖ్యమంత్రికి వ్యక్తిగత వైరం ఉంది, లేదా ముఖ్యమంత్రి ఇష్టమైన పార్టీ అభిప్రాయం తీసుకోవడా, ఇటువంటి చర్చలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి ఏదో ఒంటరిగా పోరాడుతుండనేటువంటి సిగ్నల్స్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం పార్టీగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు దానికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కన్నా ముందే పిసిసి అధ్యక్షుడు గీత దాటితే వేటు ఉంటుంది ఎవరి మీదనైనా చెప్పేసి ఆయన సిగ్నల్స్ పంపాడు. తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు, క్రమశిక్షణ తప్పొద్దు, పార్టీకి నష్టం చేయొద్దని. వాళ్ళిద్దరు అభిప్రాయంతో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయం ఉండని అనుకోవాల్సి వస్తుంది సహజంగానే. ముగ్గురు ఏకాభిప్రాయంతో ఉన్న తర్వాత ముఖ్యమంత్రికి వచ్చే పెద్ద చిక్కులేం లేవు, ఒంటరిగా పోవచ్చు. కానీ ఇక్కడ మెచ్యూరిటీ ఏమిటంటే మొత్తం మంత్రివర్గం ఏకాభిప్రాయం ఉందా లేదా తెలుసుకోవటం, దరిదాపు ఏకాభిప్రాయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. రెండవది అధిష్టానం కూడా, ఖర్గే కూడా ముఖ్యంగా కీలకమైనటువంటి బట్టి కొండా మురళికి కానీ మిగతా వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీలో రైట్ సిగ్నల్స్ పోయింది. అంటే వీళ్ళు క్రమశిక్షణ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉన్నారు. మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు క్రమశిక్షణ విషయంలో, అటువంటి సిగ్నల్స్ పోయినాయి. తర్వాత ఖర్గే అవకాశం ఇచ్చినప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆల్ ఇండియా పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ, లేదా రాష్ట్ర అధ్యక్షులు క్రమశిక్షణ కమిటీ కానీ, ఈ 4 ఫోరంలలో కూడా ఇవాళ కొండా సురేఖ మీద ఒత్తిడి పెంచుతున్నాయి తప్ప ఎక్కడ ఒత్తిడిని డైల్యూట్ చేసినట్టుగా అవుపట్టలేదు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి బ్యాకింగే ఉన్నారు. తర్వాత 24 అని అంటే మొత్తం రమ్మంటే 60 వస్తారు, 65 వస్తారు, కానీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది. మొత్తం మంత్రివర్గ శాసనసభ్యుల్ని ఉసిగొరుకుతుండే ముఖ్యమంత్రి నా మీదికి అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ కూడా. రెండోది ఇంకా కొంత అగ్రెసివ్ అంటే సార్ మీరు అన్నట్టు మొత్తం ఉన్న 60కి 64 మంది రాకపోయినా కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ఖండించింది కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు కదా. అంటే దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇండివిజువల్ గా దాన్ని రిస్క్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏం అభిప్రాయం ఉన్నదో ఏమిటో అనేది తెలుసుకునే మాట్లాడదాం, ముందు మాట్లాడేంతో అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరెవరు మాట్లాడొద్దన్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటమే కరెక్ట్ అయింది కదా, మాట్లాడిన వాళ్ళు ఇక మాట్లాడుకుంటుంటమే కరెక్ట్ అయిందిగా. కాబట్టి ఆ మేరకు క్రమశిక్షణలో ఉన్నట్లు అవుపడుతుంది తప్ప తప్పినట్లు అవుపడదు ఎమ్మెల్యేలు దానికి కట్టుబడి ఉంటే. కాబట్టి మొత్తం నేషనల్ పార్టీ, స్టేట్ గవర్నమెంట్ 3 కూడా ఒకే అభిప్రాయంతో వచ్చి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తర్వాత వచ్చేటువంటి రిపర్కషన్స్ ఎదుర్కోవడంలో ఈ 3 పాత్ర ఉండాలి. ఇప్పుడు కొండా సురేఖను తొలగించడం, బర్తరఫ్ చేయడం చాలా చిన్న విషయం. కానీ బర్తరఫ్ చేసిన తర్వాత వచ్చేటువంటి షాక్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి స్టబర్న్ ఉండగలగాలంటే ఖచ్చితంగా ఈ 3 అంగాల యొక్క సపోర్ట్ అవసరం. ఆల్ ఇండియా పార్టీ, రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం, ఈ 3 కూడా ఏకోన్ముఖంగా ఉండాలి. కాబట్టి అట్లా పెద్దగా డీవియేట్ అయినట్టు ఏమి అనిపించట్లేదు. అయితే విత్ ఇన్ ది కాంగ్రెస్ ఆలోచించేది కన్నా నాన్ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఈ రియాక్ట్ కాకపోతున్నాయనే అంచనే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. కొండా సురేఖని తీసేయగానే వెంటనే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా, బీజేపీ చేర్చుకుంటే వరంగల్ జిల్లాలో ఏ మేరకు నష్టం, ఏ మేరకు లాభం, తర్వాత కొండా సురేఖ అంటే ఎవరుండరు వరంగల్ జిల్లాలో, ఇటువంటివన్నీ ఒక అంచనాకు వచ్చి ముందు ఆ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో చూసుకోవాలి. కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఏకాభిప్రాయాలుగా. అసలు ఆవిడ బయటకు వెళ్తే ఎవరెవరు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటివి కూడా లెక్కలోకి వేసుకునేటువంటి అవకాశం ఉంది.
ఆ విషయాల మీద అంచనా సో వచ్చినాకనే ఇప్పుడు ఏ ఇప్- యాక్షన్ కి ఇప్పుడు దిగే ఏ అవకాశం ఉంది. నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సార్? కొండా సురేఖ విషయంలో ఇక రాజీకే మార్గం కనిపిస్తోందా? అటు మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత కొండా సురేఖ రివ్యూలు కండక్ట్ చేస్తోంది. కొండా సురేఖ పేచీలోంచి అధికారులను డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళను ఆ డెప్యుటేషన్ తొలగించేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం కనిపిస్తోంది అంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి దట్టు కేబినెట్లో మహిళా మంత్రిని తీసివేస్తే సో ఒక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా ఉంది అని గత 4 రోజుల నుంచి మనం అన్ని ఈక్వేషన్స్ను మాట్లాడుతూనే ఉన్నాం. బీజేపీ ఓన్ చేసుకుంటుందా, బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుందా అంశం అట్లా ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్గానైనా ప్రభావం చూపించగలిగేటువంటి వ్యక్తులు. సో ఇట్లా నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు అన్నటువంటి నిర్ణయానికి బహుశా వచ్చి ఉండొచ్చా? రేపు అధిష్టాన వర్గం నిర్ణయాన్ని బట్టి స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్ ఇండియా పార్టీ, స్టేట్ పార్టీలు కూడా పూనుకుంటాయి. అది పార్టీలో నిర్ణయం తప్ప రేవంత్ రెడ్డి నిర్ణయం కాదనే పద్ధతుల్ని ఆ నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే బీసీ అంటే క్రమశిక్షణ రాహిత్యం వ్యవహరిస్తే ఇప్పుడు ఉదాహరణకు ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ ఏం క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడలేదు. అబ్రప్ట్ గా తెల్లవారేసరికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దాడి చేస్తూ పంపించేశారు. అట్లాగే రాజయ్య కూడా తొలగించినప్పుడు కూడా ఆ రాజయ్య క్రమశిక్షణ రాహిత్యమే లేదు, ఏదో హైడింగ్ గా అవినీతి పాల్పడుతుండనే ఒక ఆరోపణ పెద్ద లేదు. అట్లా తీసేస్తే ఖచ్చితంగా ఎవరికైనా సానుభూతి ఉంటుంది. ఇట్లా తీసేయటం ఏమిటి అనేటువంటిది. ఈటెల రాజేందర్ తీసినప్పుడు నేను 2-3 జిల్లాల మిత్రులకు ఫోన్లు చేస్తే బీసీలు చాలా నెగిటివ్ రియాక్ట్ అయ్యారు. ఇట్లా ఏందని, ఇదేం పద్ధతి. అందుకని అట్లా అబ్రప్ట్ గా మన కొండా సురేఖ వైపు ఏం తప్పు లేకుండా తీసేసినటువంటి అభిప్రాయం అయితే పార్టీకి నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా కొండా సురేఖ నుంచి వివరణ తీసుకొని మళ్ళీ కూడా అడిగి ఆడ నుంచి ఏం వస్తుంది అనే దాన్ని బట్టే చర్యలు ఉండేటువంటి అవకాశం. కొంత గ్యాప్ పెరిగింది కనిపిస్తోంది కదా, ఎందుకంటే గతంలో కొండా సుష్మితా పాటిల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆ రోజు అదే సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ పక్కనే ఉన్నారు. సో ఇది టీ కప్పులో సునామీ లాంటిది, మా పార్టీ అంతర్గత విషయం, సో సారీ చెప్తున్నాం పాప తరపున అని చెప్పేసి ఆమె క్షమాపణలు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటిపోయిందంటే ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ లాంటి ఎపిసోడ్ మొదలైంది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇకనైనా నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే ఒకవేళ తీసుకోకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్టేచర్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వస్తాయి. అట్ సేమ్ టైం కొండా సురేఖ టచ్ చేస్తే మీరు అన్నట్టు ఇందాక కొంత నెగిటివ్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. సామాజిక పరంగా బలం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు సామాజిక పరంగా అంటే అబ్రప్ట్గా తీసేస్తే పెరుగుద్ది. తప్పులు ఇది కరెక్ట్ కాదని నిరూపించి ఇది క్రమశిక్షణ రాహిత్యం అని యాక్షన్ తీసుకుంటే ఏ పార్టీ అయినా, అన్ని పార్టీల్లో కూడా అదే కదా యంత్రాంగం, ఏ పార్టీలైనా. అందుకని ఇవాళ వాస్తవానికి కీలక అంశం ఏమిటంటే సుష్మిత మాట్లాడిన విషయం కీలకం కాదు. మాట్లాడిన విషయాన్ని కొండా సురేఖ ఖండించకపోవటం అనేది కీలకమైనటువంటి అంశం. మా అమ్మాయి తప్పు చేసింది, మా అమ్మాయి అలా ఉండవలసింది కాదు, అది ఖచ్చితంగా తప్పని ఖండిస్తుందంటే అంతటితో ఆగిపోయేది. తర్వాత సురేఖ చెప్పే సమాధానం మెజారిటీ 90% మంది నమ్మడం లేదు. నాకేం సంబంధం లేదు అనటం కరెక్ట్ కాదు, మరీ అధ్వానంగా ఉంది. అది ఉంటే సుష్మిత అభిప్రాయాన్ని బలపరచాలి, లేకపోతే సుష్మిత అభిప్రాయాన్ని ఖండించాలి. కానీ నాకేం సంబంధం లేదు అని ఇంట్లోనే ఉండి కలిసి ఉండే అమ్మాయి మాట్లాడి ఆ తర్వాత కూడా మళ్ళీ కలిసి ఉండే అమ్మాయి నాకేం సంబంధం అని చెప్పేస్తే టెక్నికల్ గా ఒకవేళ సంబంధం లేదనుకునేందుకు ఆస్కారం ఉంటుంది, కానీ లాజికల్ గా ఏ ఒక్కరు కన్విన్స్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కొండా సురేఖ ఏ మేరకు బిడ్డ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు స్టిక్ ఆన్ అయి ఉంటుంది అనే దాన్ని బట్టే యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఉంటే ప్యాసివ్ అంటే అమ్మాయితో అనిపించింది, కావాలని అనిపించింది అనుకునే ప్రమాదం ఎక్కువ. ఒకటికి 2-3 సార్లు ఇలాగా కాంట్రవర్సీ అయితే కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటాయంటే ఈ వల్ల తలనొప్పి వస్తుంది. గతంలో ఇప్పుడు సమంత విషయంలో ఎక్స్ట్రా పోయి క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్తే అది మొత్తం మంత్రివర్గానికి మైనస్సే, కాంగ్రెస్ పార్టీకి మైనస్సే. అగ్రెసివ్ పోయి మళ్ళీ వచ్చి క్రమశిక్షణ కొద్దిగా బ్యాలెన్స్గా
ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవును ఏ మంత్రి అయినా ఏ పనైనా చేస్తే అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సార్, ప్లస్ చివరగా సార్, ఇప్పుడు ఊహాజనితాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. సో మీడియా ఊహించడంలో అర్థం ఉంది, సో మీలాంటి విశ్లేషకులు ఊహించడంలో కూడా అర్థం ఉంది. బట్ ఎమ్మెల్యేలు అంతా కూడా సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించక ముందే మీ అంతటి మీరు వెళ్ళిపోండి అన్న మాటను ఎట్లా చూడాలా? అంటే ముఖ్యమంత్రి ఒంటరిగా లేడు, మేమందరం ఉన్నాం అనే ఒక సిగ్నల్ పంపారు. ఉమ్, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఉమ్, ఇట్లా సూర్యక్క కానీ లేకపోతే బిడ్డ గాని మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకునేటువంటి అభిప్రాయానికి మొగ్గు చూపింది. కాబట్టి అది అందుకు ఉపయోగపడింది. కానీ అదే విధంగా ఇంకా 50 తోటి గెలిపి శాసనసభ పక్షం పెట్టి ఆ స్టేట్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి ఆర్గనైజ్ చేసిండు అనే దానికి ఇందుకు వస్తుంది. ఉమ్, కాబట్టి ముఖ్యమంత్రి మీరు ఎవరు మాట్లాడటం అనేది అనుకుంటూ ఉంటాం అనేదే కరెక్ట్. ముఖ్యమంత్రి వీక్ గా అవపడతాడని నేను అనుకోవట్లేదు. ఉమ్, కాకపోతే దీనికి అధిష్టానం పర్మిషన్ అవసరం. ఎందుకంటే ఉన్నాయే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు. ఉమ్. ఈ బ్యాలెన్స్ మొత్తాన్ని రేపు అధిష్టానం ఆరాధిస్తుంది. ఏమిటి రిపర్కషన్స్, యాక్షన్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏమిటి అనేటువంటి ఒక అంచనా వచ్చినాక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడిన కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ పైన వేటు పడబోతోంది. ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, పార్టీ నుంచి బహిష్కరించకముందే వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రగిలిపోతున్నారు మీ పైన అని చెప్పేసినటువంటి ఎమ్మెల్యేల సిఎల్పి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందేమో అనుకున్నాం. బట్ చాలా సమీకరణాల దృష్ట్యా నిర్ణయం ప్రస్తుతానికి తీసుకోలేదు. ఇది హైకమాండ్ చూసుకుంటుంది అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు. బట్ కొండా సురేఖ విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందా అన్న అనుమానం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి మాటల తర్వాత. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.